నేడు విశాఖలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. విశాఖలో నూతనంగా ప్రతిపాదించిన కాగ్నిజెంట్ ఐటీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. అనంతరం ఎకనామిక్ జోన్ భవిష్యత్ ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే మధురవాడ హిల్ నెంబర్ 2 వద్ద సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని సీఎం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. నేడు విశాఖలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. విశాఖలో నూతనంగా ప్రతిపాదించిన కాగ్నిజెంట్ ఐటీ భవనం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. అనంతరం ఎకనామిక్ జోన్ భవిష్యత్ ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే మధురవాడ హిల్ నెంబర్ 2 వద్ద సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమాలను ముగించుకొని సీఎం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే? గుడ్ మార్నింగ్ రచన. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఈ రోజు విశాఖపట్నం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నిన్న సాయంత్రం నుంచి కూడా ముఖ్యమంత్రి వచ్చినటువంటి ప్రాంగణాలు ఏవైతే ఉంటాయో ప్రాంగణాలన్నీ కూడా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి, ఏ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారనే విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులు శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశించడంతో ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించే కార్యక్రమాలన్నీ కూడా సర్వేగంగా వర్క్లు అయితే కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మరికొద్ది సేపట్లో విశాఖ ఏదైతే ఐటీ పార్క్ జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఏరియాలో ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పాల్గొనే అవకాశం ఉంది. తర్వాత అక్కడి నుంచి నేరుగా రుషికొండ వెళ్తారనేటువంటి సమాచారం కూడా కొంత తెలుస్తుంది. మొత్తానికి ఒకరోజు పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో ఐటీ శాఖ మంత్రి అలాగే నారా లోకేష్ తో పాటు కూడా లోకల్ ఎంపీ భరత్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటన అయితే కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఐటీ పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు అయితే పూర్తి చేశారని అయితే మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కన్నబాబు. తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర